వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మామూలు ఉత్కంఠ కాదు, ప్రతి బంతి గుండెల్లో దడ పుట్టించేదే. ప్రతి పరుగు ఇండియా మ్యాచ్ ఫలితాన్ని మార్చేలాగానే కనిపించేదే. ప్రేక్షకులతో కిక్కిరిసిన ముంబై స్టేడియంలో అస్సలు సిస్సులైన T20 క్రికెట్ మజా కనిపించింది. చివరికి మ్యాచ్ అయితే టీమిండియానే గెలిచింది. కానీ ఈ సెమీస్ విజయం అంత ఈజీగా రాలేదు. అయితే టాస్ ఓడిపోయిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచే బ్యాట్మెన్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. కేవలం కొన్ని బంతుల్లోనే బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను రూతరూగిచ్చాడు. 89 పరుగులతో జట్టుకు భారీ స్కోర్కి బలమైన పునాదిని వేశాడు. ఇక అతనికి తోడుగా ఇషాన్ కిషన్ 39 పరుగులు చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు. తర్వాత శివన్ దుబే 43 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లపై దాడి కొనసాగించాడు. ఇక హార్దిక్ పాండ్యా 27 పరుగులు, తిలక్ వర్మ 21 పరుగులు చేసి స్కోర్ వేగాన్ని తగ్గనీయలేదు. మరి ఈ దూకుడుతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి గాను 253 పరుగులు చేసింది. మరి ఇంగ్లాండ్ బౌలర్లు అదనంగా 12 పరుగులు ఎక్స్ట్రాల రూపంలోనే ఇచ్చేశారు. ఇక 254 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్కు దిగింది. మొదట్లోనే భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. 13 పరుగులకే సాల్ట్ అవుట్ అయ్యాడు. మరి కొద్దిసేపటికి బ్రూక్ కూడా వెనుదిరిగాడు. తర్వాత కెప్టెన్ బట్లర్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. అయితే అక్కడి నుంచే మ్యాచ్ మలుపు తిరిగింది. బెతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ జాక్స్తో కలిపి 5వ వికెట్కి కేవలం 39 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. ఇక జాక్స్ 35 పరుగులతో అవుట్ అయినా బెతెల్ మాత్రం ఆగలేదు. శామ్ కరణ్తో కలిసి మరొక కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. మరి ఈ దశలో ఇండియా మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు వెళ్ళినట్లే కనిపించింది. ఒక సమయంలో టీమిండియా కంటే ఇంగ్లాండే ముందంజలో ఉంది. మరి అభిమానులు కూడా మ్యాచ్ చేజారిపోతుందేమో అని ఆందోళన కూడా చెందారు. కానీ చివరిలో భారత్ బౌలర్లు పుంజుకున్నారు. బూమ్రా అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను మళ్ళీ భారత్ వైపే తిప్పాడు. హార్దిక్ పాండ్యా కూడా కీలక సమయంలో వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. ఇదే సమయంలో బెతెల్ రనౌట్ కావటం మ్యాచ్ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తీసుకొచ్చింది. అయితే చివరి ఓవర్ మాత్రం అభిమానుల గుండెల్లో మళ్ళీ టెన్షన్. శివన్ దుబే వేసిన చివరి ఓవర్లో ఆర్చర్ వరుసగా 3 సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠకు చేరింది. చివరకు టీమిండియా కేవలం 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మరీ గెలుపుతో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో చూపిన ఆట మాత్రం టీమిండియా స్థాయికి తగ్గట్టు లేదని కొంత విశ్లేషణలు చెబుతున్నారు. ముఖ్యంగా బౌలర్లు అయితే భారీగా పరుగులు ఇచ్చేశారు పక్క పార్టీ వాళ్ళకి. అయితే ఫీల్డర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేసి కీలక క్యాచ్లు పట్టడం వల్లే ఎంతో కొంత భారత్ మ్యాచ్లో నిలబడగలిగింది. లేదంటే 253 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి తప్పేదేమీ కాదని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా బెతెల్ రనౌట్ కాకపోతే కనుక ఖచ్చితంగా మ్యాచ్ ఫలితం ఇండియాకి పూర్తిగా భిన్నంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా ఒకటే అంటున్నారు, ఫైనల్లో కూడా ఇలాగే ఆడితే సరిపోతుందా, లేకపోతే టీమిండియా ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. మరి అపురూప విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. వాట్ ఏ మ్యాచ్, ఇదొక అద్భుతమైన విజయం అంటూ చంద్రబాబు కొనియాడారు. మరొక వైపు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా టీమిండియా విజయంపై స్పందించారు. ఇదొక చిరస్మరణీయమైన విజయమని, సంజు శాంసన్, శివన్ దుబేల విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. జట్టు సభ్యులందరికీ లోకేష్ అభినందనలు తెలిపారు. మరి చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా టీమిండియాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేమైనప్పటికీ ఇప్పుడు మ్యాచ్ అయితే అయిపోయింది. అందరి చూపు కూడా ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. మరి చూద్దాం ఫైనల్ మ్యాచ్లో టీమిండియా మరొక విజయాన్ని సాధిస్తుందా లేదా అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.